హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఒక బ్రిడ్జి వర్క్ అయితే చాలా వేగంగా జరుగుతుందండి. ఆ బ్రిడ్జి వర్క్ ఏంటి, ఎక్కడ జరుగుతుంది, దాని యొక్క పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం చూద్దామండి. ఏంటంటే ఇక్కడ గ్రావిటీ కెనాల్ పైన ఎక్కడైతే ఈ9 రోడ్డు క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. ఆ బ్రిడ్జి తాలూకు పనులు ఈ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం గడ్డర్ లాంచింగ్ స్థాయికి అయితే రావడం జరిగిందండి. మొత్తం 4 భారీ క్రేన్ల సహాయంతో ఇక్కడైతే పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక 2 క్రేన్లేమో ఈ గడ్డర్లని ఎక్కడైతే రెడీమేడ్గా తయారు చేశారో అక్కడ ఉంచి ఈ విధంగా ట్రాలీ పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటే, మరొక 2 ఈ భారీ క్రేన్లేమో బ్రిడ్జి దగ్గరే నిలబడి వచ్చినటువంటి గడ్డర్లని లిఫ్ట్ చేసి ఆ పిల్లర్స్ పైకి ప్లేస్మెంట్ చేసేటువంటి పని అయితే జరుగుతూ ఉంది. మొత్తం చూసినట్లయితే ఈ బ్రిడ్జి కోసం 30 సిమెంట్ గడ్డలను అయితే నిర్మాణం చేశారండి. ఈ 30 సిమెంట్ గడ్డలు కూడా 2014, 2019లో నిర్మాణం చేశారు. అయితే వాటన్నిటిని ప్లేస్మెంట్ చేయలేదు. ప్లేస్మెంట్ చేయకుండా నేల మీదనే ఉంచడం వలన అవన్నీ కూడా వీక్ అయిపోయాయి. వీక్ అవటం వలన వాటన్నిటిని డిస్మాండిల్ చేశారు. వాటి స్థానంలో కొత్తగా నిర్మాణం చేశారు. ఇక్కడ మనం చూడొచ్చండి, ఈ పగిలిపోయినటువంటి ఇదంతా కూడా ఏదైతే సిమెంట్ గడ్డలను డిస్మాండిల్ చేశారో వాటి యొక్క ముక్కలు వాటన్నిటిని అక్కడే వేయడం జరిగింది. ఇదిగో ఇక్కడ ఒక 2 క్రేన్లు, దూరంగా 2 క్రేన్లు, భారీ క్రేన్లని మనం చూస్తూ ఉన్నాం కదా. కొత్తగా 30 గడ్డల్లో నిర్మాణం చేశారు. అయితే 2014, 2019లోనే అసలు ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు 70% కంప్లీట్ అయిపోయాయి. పిల్లర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలిందల్లా గడ్డలని ప్లేస్మెంట్ చేసి స్లాబ్ వేసినట్లయితే అప్పుడే పని అయిపోయేది. కానీ అర్ధాంతరంగా పనులు ఆగిపోవటం, ఇవన్నీ మరలా ఇప్పుడు కొత్తగా పనులు మొదలుపెట్టి చేయటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ బ్రిడ్జికి కూడా 6 బాక్స్ గడ్డలు అయితే వస్తాయండి. ప్రస్తుతానికైతే మెయిన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో వాటిపైన గడ్డర్ లాంచింగ్ వర్క్ జరుగుతూ ఉంది. తరువాత ఇది అయిపోయిన తర్వాత 6 బాక్స్ గడ్డర్లని నిర్మాణం చేసినట్లయితే ఇక ఈ బ్రిడ్జి పనులు దాదాపుగా పూర్తయిపోవడానికి సిద్ధమైనట్లే. మనం గ్రావిటీ కెనాల్ ఇక దీని తర్వాత ఏ రోడ్డుని క్రాస్ అవ్వదు. ఇక్కడికి దగ్గరలోనే గ్రావిటీ కెనాల్ ప్రారంభమవుతుంది. ఈ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఈ సిరీస్ రోడ్లు గ్రావిటీ కెనాల్ని 6 అయితే క్రాస్ అవుతూ వెళ్తాయండి. ఆ విధంగా డిజైన్ చేశారు. వాటిపైన బ్రిడ్జిలు కూడా చాలా పెద్ద బ్రిడ్జిలే రాబోతున్నటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఇక తరువాత ఇదే వీడియోలో నీరుకొండ రిజర్వాయర్ అప్డేట్ని కూడా మీకు నేను ఇస్తానండి. మనం చాలా స్పీడ్గా సమాచారం తెలుసుకుంటూ వెళ్దామండి ప్రతి వీడియోలో. ఇక్కడ చూసినట్లయితే ఇది నీరుకొండ రిజర్వాయర్ యొక్క పనులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. మొత్తం స్టోన్ పిచ్చింగ్, ఇదంతా కూడా రాయి పొరతో అంచు కట్టేటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే క్లియర్గా మీకు నేను మ్యాప్లో చూపిస్తాను. ఎటువైపున జరుగుతున్నటువంటి పనిని మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఏపీసీఆర్డీఏ వారు ఇచ్చినటువంటి మ్యాప్లో చూసినట్లయితే ఈ విధంగా మొత్తం ఏదైతే బ్లూ ఉందో, కొండ బ్లూ ఉందో అదే నీరుకొండ రిజర్వాయర్ అండి. మనం ఇప్పుడు పిన్ మార్క్ ఇచ్చాం కదా, ఆ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మధ్యలో E13 రోడ్డు కూడా ఉంటుంది. అది ఈ విధంగా ఈ నీరుకొండ రిజర్వాయర్ని 2 భాగాలుగా విభజిస్తూ ఉంటుంది. చూసినట్లయితే మార్క్ ఇచ్చిన దగ్గర ఈ ప్రాంతంలో మాత్రం ఎర్త్ వరకు 80% కంప్లీట్ అయిందండి. అలాగే ఒక 20% స్టోన్ పిచ్చింగ్ పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి. చాలా వేగంగా ఈ ప్రాంతంలో ఎర్త్ వర్క్ కంప్లీట్ చేశారు. ఇంకా చిన్న కొద్దిగా ప్యాచ్ వర్కులు మాత్రమే ఉన్నాయండి. మనం చూసినట్లయితే ఇదిగోండి, మొత్తం నీరు వచ్చేసింది చూసారా, అంటే చిన్న వర్షాలు పడుతూ ఉన్నాయి కదా. ఈ విధంగా ఎర్త్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితిని మనం అయితే చూస్తూ ఉన్నాం. ఇక తరువాత రెండో వైపును కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మరలా మ్యాప్లోకి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ మరలా మనం మరొక పిన్ మార్క్ ఇచ్చాం చూసారా, అదిగోండి ఆ ప్రాంతంలో కూడా ఏదైతే మనం ఎర్త్ వర్క్ చెప్పుకున్నామో ఆ ప్రాంతంలో కూడా ఒక 70% అయితే కంప్లీట్ అయిందండి. పనులు ఇటువైపును కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇంకా క్లియర్గా మనం చూడవచ్చు. ఇదిగోండి గ్రామాన్ని ఆనుకొని ఈ విధంగా నీరుకొండ రిజర్వాయర్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. మొత్తం ఇదిగో ఈ మిషనరీలు కానీ ఇవన్నీ కూడా చూడవచ్చు. పనులు తాత్కాలికంగా ఆగినటువంటి పరిస్థితి, ఎందుకంటే చిన్న వర్షాలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడైతే పనులు ఆగాయి. ఇక తరువాత మ్యాప్లో మరలా మీకు నేను వివరంగా చూపిస్తాను. ఇక్కడ మరలా మ్యాప్లో చూసినట్లయితే మనం పిన్ మార్క్ ఇచ్చాం కదా, ఈ ప్రాంతంలో మాత్రం ఎర్త్ వరకు
చాలా పెద్దగా ఉంది కదండీ ఆ ప్రాంతం అంతా కూడా. అందువలన అక్కడ ఒక 50% ఎర్త్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయినటువంటి ప్రాంతంలో స్టోన్ పిచ్చింగ్ అది ఏదైతే జరుగుతూ ఉందండి. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి నీరుకొండ రిజర్వాయర్ పనులైతే జరుగుతూ ఉన్నాయి. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ నీరు నిలబడడం కానీ, ఎందుకంటే ఇక్కడ నుంచి కొండవీడు కెనాల్లోకి కనెక్టివిటీ కలిగి ఉంది కాబట్టి కురిసినటువంటి చిన్న చిన్న వర్షాలన్నీ కూడా నీరంతా కూడా భూమిలోకి ఇంకిపోతుంది. లేదంటే మరీ కొద్దిగా పెద్దవాన కురిసినట్లయితే కొండవీడు వాగు ద్వారా పెనుమాక రిజర్వాయర్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి కొండవీడు ఎత్తిపోతల పంపింగ్ హౌస్ ద్వారా కృష్ణానదిలోకి అయితే కలుస్తుంది. అందువలన ఇక్కడ వర్షాల వలన లేదంటే వచ్చేటువంటి వర్షపు నీటి వలన ఎలాంటి ఇబ్బంది లేదండి. పనులు చాలా వేగంగానే జరుగుతున్నాయని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇది ఇక తర్వాత అండి, ఇదే వీడియోలో మనల్ని ఒక వ్యక్తి అడిగారండి, ఏంటంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనేటువంటి వివరణ అయితే మనల్ని అడగడం జరిగిందండి. ఇక్కడ నిజంగానే ఒక అప్డేట్ అయితే ఉంది, చూద్దాం. ఏంటంటే ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూని డిజైన్ చేయటం ఏ విధంగా చేశారంటే, వికసించిన కమలంలో నిలబడినట్లుగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వికసించిన కమలంలో నిలబడినట్లుగా ఈ స్టాచ్యూని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఏదైతే వికసించిన కమలం పూరేకులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది. మనం చూస్తున్నాం, చూసారా, ఇది ఒక పువ్వు రేకు. ఈ విధంగా అయితే ఒకటి కంప్లీట్ చేశారు. మొత్తం చుట్టూతా కూడా ఒక 10 పూరేకులు అయితే రాబోతున్నాయి. వీటికి సంబంధించినటువంటి పనులను మనం చూసినట్లయితే ఇప్పటికీ ఒకటి కంప్లీట్ అయింది, మనం చూసాము. మరొక 2 ఏమో తాత్కాలికంగా అంటే అసంపూర్తిగా నిర్మాణం చేశారు. ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్దామండి. ఇదిగోండి, ఇక్కడ ఒక డిజైన్ కూడా డిజైన్ చేశారు కానీ కంప్లీట్ అవ్వలేదు. అంటే ఒక నెల క్రితం వరకు కూడా ఇక్కడ పనులు జరిగాయి. ఒక నెల నుంచి మాత్రం ఇక్కడ పనులు ఆగినటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఆగాయో ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడొచ్చు, ఇదిగోండి, ఈ విధంగా చుట్టూతా కూడా ఏదైతే పొట్టి శ్రీరాములు గారి చుట్టూతా కూడా ఈ విధంగా పూరేకులు రాబోతున్నాయి. అంటే కంప్లీట్ అయితే చాలా అందంగా ఉంటుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ ఏంటంటే మ్యూజియం కానివ్వండి, ప్లే గ్రౌండ్స్ కానివ్వండి, లేదంటే వాటర్ ఫాల్స్, వీటన్నిటికీ సంబంధించినటువంటి డిజైన్ అయితే ఉంది. కానీ ఇంకా అక్కడ ఇదిగో ఈ ల్యాండ్లో చుట్టూతా ఆ బ్లూ షెడ్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలో ఇంకా ఎలాంటి పనులు అయితే జరగడం లేదు. ప్రస్తుతానికైతే ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైజింగ్ ఈ స్టాచ్యూ దగ్గర పెద్దగా పనులైతే జరగడం లేదు. 58 అడుగుల కాంస్య విగ్రహం అండి. 6.80 ఎకరాలలో నిర్మాణం చేసేటువంటి ఈ వనాన్ని, స్మృతి వనాన్ని ఇప్పటికైతే స్టాచ్యూ కోసం 2 ఎకరాలను అయితే వినియోగించారు. మిగతా ప్రాంతాల్లో మిగతా 4.80 ఎకరాలలో చూసినట్లయితే ఇవన్నీ కూడా పార్కులు మరియు మ్యూజియము ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. ఇది ఇప్పుడున్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మనం ఇక్కడ నుంచి చూడొచ్చండి, స్టాచ్యూ చాలా నీట్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి, ఏంటంటే అసలు ఈ స్టాచ్యూ అనేది ఫేసింగ్ ఎటువైపు ఉంటుంది, వీపు భాగం బ్యాక్ సైడ్ ఎటువైపు ఉంటుంది అని మీకు నేను క్లియర్గా చెప్తాను. ఫేసింగ్ వచ్చేసి అనంతవరం అంటే పెద్దకూరపాడు ఈ వైపుగా అయితే తిరిగి ఉంటుంది. సత్తనపల్లి పెద్దకూరపాడు వైపు అయితే తిరిగి ఉంటుంది. మనం చూసినట్లయితే బ్యాక్ సైడ్ వీపు భాగం వచ్చేసి మంగళగిరి వైపు ఉంటుంది. ఈ విధంగా అయితే ఈ స్టాచ్యూని డిజైన్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారాలు. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.